ఒక టెక్నిక్ ద్వారా తక్కువ టైంలో ఇంపార్టెంట్ అయిన ఎక్కువ సిలబస్ ని కవర్ చేసుకోవచ్చు. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ తో ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు ఏమని, మేము ఇంతకు ముందు పాస్ అవ్వలేదు, ఇప్పుడు ఎలాగైనా పాస్ అవ్వాలి, ఈ తక్కువ టైంలో ఏం చదవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్లో చెప్పండి అని అడుగుతున్నారండి. అది నాకు ఆ రిప్లై ఎలా ఇవ్వాలో కూడా అర్థం కాలేదన్నమాట. అంటే అది ఒక మాటలో చెప్పేది కాదు. ఇప్పుడు జనరల్గా మనం ఒక 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్మీడియట్ ఇలాంటికైతే పలానా చాప్టర్లో పలానా దగ్గర నుంచి బిట్ వస్తుందని చెప్పొచ్చు. కానీ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ 3 to 4 టైమ్స్ చదివితే కానీ వాళ్ళు ఇచ్చిన బిట్కి మనం ఆన్సర్ చేయలేము. అలాంటప్పుడు ఇంపార్టెంట్వి అనేవి మనం చెప్పలేము. కానీ ఒక టెక్నిక్ ద్వారా తక్కువ టైంలో ఇంపార్టెంట్ అయిన ఎక్కువ సిలబస్ని కవర్ చేసుకోవచ్చు. సో ఆ టెక్నిక్ కోసం ఈరోజు ఈ వీడియో, ఓకేనా? సో మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడచ్చు. కానీ 100% ఇదే అని నేను చెప్పట్లేదు. బట్ మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. చాలా తక్కువ టైం ఉంది, వెంటనే డిఎస్సి అంటున్నారు. ఈ టెట్ ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి, లేదంటే ఈ డిఎస్సి పోతుంది, నెక్స్ట్ డిఎస్సికి మేము ఇంకా రాయగలమో లేదు, ఇలాంటి డౌట్స్తో చాలా మంది బాధపడుతూ భయపడుతూ మెసేజెస్ అనేవి చేస్తున్నారు. సో అలాంటి నా వ్యూయర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఒక చిన్న సలహా అన్నమాట, అంతే. ఇది మీరు పాటిస్తూ మిగతా సబ్జెక్టులన్నీ కూడా చదవాలండి. కేవలం దీని మీద ఆధారపడైతే వెళ్ళొద్దు, సరేనా? ఇది మీకు ఊరటనివ్వడానికి ఒక చిన్న టెక్నిక్, అంతే. ఇది ఆల్రెడీ నేను 2 to 3 years బ్యాకే ఈ టెక్నిక్ చెప్పాను, అందరూ ఫాలో అయ్యారు. నేను కూడా అలానే ఫాలో అయ్యాను ఒకసారి. అది నాకు అప్పటికి వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు నాకు పూర్తిగా టైం ఉండేది కాదు, అలాంటి సందర్భంలో అది వర్కౌట్ అయింది. సో ఆ టెక్నిక్ ఏంటంటే, ఇది మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. ఆల్రెడీ నేను 3 years బ్యాక్ వీడియో చేశాను కూడా దీన్ని. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాము. నేను మీకు రెగ్యులర్గా ఒకటి చెప్తూ ఉంటాను, ఏంటి, ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి అని. ఆ ప్రాక్టీస్ చేస్తే మనకి బిట్ ఎలా వస్తుంది, ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడని ఒక అవగాహన వస్తుంది, దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు అదే ప్రీవియస్ పేపర్ని ఇంకొకలాగా ఆలోచించి చెయ్యాలి. అది ఎలా అంటే, మోడల్ పేపర్లు అయితే తీసుకోవద్దు, వాళ్ళు కూడా మనలాగే ఏదో ఊహించి ఇచ్చిన బిట్లే కానీ అందులోంచి వచ్చేసి అంత ఇదైతే కాదు. కాబట్టి ప్రీవియస్ పేపర్ని ప్రామాణికంగా తీసుకోండి. మనకి డిసెంబర్లో టెట్ జరిగింది కదా అవి, అంతకు ముందు ఒకసారి టెట్ జరిగింది కదా అవి, ఇలా తీసుకొని అయితే రెడీగా పెట్టుకోండి. వాటిల్లో ఒక ప్రీవియస్ పేపర్ ఈరోజు తీసుకుంటారు అనుకోండి, ఆ ప్రీవియస్ పేపర్లో ఒక టాపిక్ని ఒక క్వశ్చన్ని తీసుకుంటారు, ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసిన తర్వాత మిగతా 3 ఆప్షన్లు దేనికి సంబంధించినవి అనేది కూడా తెలుసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీకు ఏమవుతుంది, ఒకేసారి ఒక బిట్ దగ్గర 4 అంశాలు తెలుస్తాయి. అంటే 150 బిట్స్ దగ్గర మీకు 150 into 4 అన్ని అంశాలు మీకు తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ అంశాలన్నీ కూడా ప్రీవియస్ స్టేట్లో బిట్ వచ్చింది అంటే అది ఇంపార్టెంట్ అనే కదా, కాబట్టి మీకు అది ఇప్పటికి కూడా ఇంపార్టెంటే కదా, అలా మీకు ఉపయోగపడుతుంది అనమాట. అది మరి ఎప్పుడెప్పుడు ప్రీవియస్ పేపర్లు అయితే తీసుకోవద్దు, మళ్ళీ సిలబస్ చేంజ్ అయిపోద్ది, మీకు టైం వేస్ట్. ఇది మనకి 2025 to 26 సిలబస్ ఈ టెట్కి ఇస్తున్నారు కాబట్టి మనకి డిసెంబర్లో ఇచ్చిన టెట్ ఒకటి వర్కౌట్ అవుతుంది. అంతకుముందు ఒకసారి మనం అక్టోబర్లో రాసాం టెట్, అది వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ 2 టెట్లకి సంబంధించి చాలా ఎక్కువ పేపర్లు ఉంటాయి కదా, చాలా సెషన్స్ రాసాం మనం. ఆ పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని, లేదా ఏదైనా పెద్ద బుక్ షాప్కి వెళ్ళి ఇలా మాకు ప్రీవియస్ టెట్ పేపర్లు కావాలి అని చెప్పి అడిగి ఆ బుక్ తెప్పించుకొని ప్రిపేర్ అవ్వండి. రోజుకు ఒక పేపర్ చదివితే మీకు 600 అంశాలు తెలుస్తాయి. ఒక పేపర్లో 600 అంశాలు, 600లో ఖచ్చితంగా ఒక 20 అంశాలైనా బిట్ల రూపంలో అడగడానికి ఉంటుంది. అట్లీస్ట్ మనకి ఎలిమినేషన్లో మనకి 50-50గా గెస్ చేయడానికైనా మనకు ఒక హోప్ ఉంటుంది అన్నమాట. అది నేను చెప్పింది అర్థమైంది కదా. మీరు ఏదైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో 3 to 8 పర్ఫెక్ట్గా చదివి, అలాగే ఈ పేపర్లు అనేవి ప్రాక్టీస్ చేయండి. ఈ తక్కువ టైంలో ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలోంచి నేను ఇంకా క్వాలిఫై కానేమో, ఈ డిఎస్సికి నేను ఎలిజిబుల్ కానేమో అనే భయాన్ని అయితే ఫస్ట్ తీసేయండి. ఖచ్చితంగా నేను ఈసారి క్వాలిఫై అవుతాను, నేను 100% ఎఫర్ట్స్ పెడతాను అని చెప్పైతే స్టార్ట్ చేయండి. నేను ఏదైతే ప్రీవియస్ పేపర్స్ తీసుకోమన్నా అవి తీసుకొని ఒక పేపర్ దగ్గర 4 అంశాలు, అది మీకు లేట్ అయినా తప్పేం లేదండి, ఆ 4 అంశాలు తెలుసుకోండి. మీరు టెక్స్ట్ బుక్లు ఎతికేసే దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని బిట్లకి ఏంటంటే మీరు గూగుల్లో స్కాన్ చేసి అదేంటి అని అడిగినా సరే మీకు సమాధానం వచ్చేస్తుందండి. కొన్నిసార్లు తప్పు ఉండొచ్చు, 1-2 సార్లు అడగాలి. ఒకేసారి అడిగితే తప్పు సమాధానం రావడానికి అవకాశం ఉంటుంది, 2-3 సార్లు అడిగితే సరైన సమాధానం వస్తుంది అనమాట గూగుల్లో. కాబట్టి ఆ 4 ప్రశ్నలు, ఆ 4 అంశాలని మీరు తెలుసుకోవడానికి టెక్స్ట్ బుక్లు అన్ని తిరిగేసి ముందు మొత్తం ఇలా వేసేసుకొని వద్దు. మాక్సిమం గూగుల్లో ట్రై చేయండి. అది దొరకనప్పుడు, అది ఏ క్లాస్ మీకు తెలిసినప్పుడు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి. ఆ టెక్స్ట్ బుక్ రిఫర్ చేసేటప్పుడు కేవలం అదే కాకుండా దాని ముందు వెనక మొత్తం అంతా కూడా ఒకసారి అలా చదివేయండి. ఖచ్చితంగా బ్రెయిన్లో ఫీడ్ అయిపోద్ది. దాని మీద బిట్ వస్తే మీరు తప్పు చేయడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా క్వాలిఫై అయిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా మీరు అడుగుతున్నారు, మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. ఇంతకు ముందు ఆల్రెడీ వీడియో చేశాను 3 years బ్యాక్, కానీ ఈ మధ్యన వచ్చిన వాళ్ళకి పాపం తెలియదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. సో ఈ టెక్నిక్ ని ఫాలో అవుతూ యాజ్ యూజువల్ మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోండి, ఓకేనా? ఇది అన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే అలా చెప్పలేమండి, ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్. టెట్ అన్న తర్వాత డిఎస్సి అన్న తర్వాత ప్రతి లైన్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటారు? అసలు ఎక్కడి నుంచి బిట్ వస్తో మనం గెస్ చేయలేమండి. కాబట్టి దాన్ని మనం ఏది ఇంపార్టెంట్, ఇలా సైకాలజీలో ఈ ఒక్కటే చదవండి అని అయితే చెప్పలేమండి. అలా చెప్తున్నారు అంటే దయచేసి అవి తీసుకోవద్దు మీరు, సరేనా? ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతిదీ చదవాల్సిందే, కష్టపడాల్సిందే. కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది, ఓకేనా? ఏదైతే నేను ప్రీవియస్ పేపర్లు తీసుకొని చెప్పాను అదైతే ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.